మార్గశిర మాసము మొదలైపోయింది. మార్గశిర మాసం మధ్య నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నెల డిసెంబర్ 16వ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది. మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి. ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి. అంతటి శక్తి ఈ ధనుర్మాసం పూజలకు ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ 16వ తేదీన సోమవారం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం నెల రోజులు ఉంటుంది. ఈ నెల రోజులు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు. ఒక సంవత్సరం రోజు అంటే దేవతలకు ఒక రోజుతో సమానం. అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మముహూర్తంలా భావిస్తారు. ఈ ధనుర్మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడు. ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తం సమయంలో దేవతలందరూ భూమిపై తిరుగుతూ ఉంటారు. కాబట్టి డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ఉదయం చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఈ నెలలో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి పూజ చేయండి. పూజలో నైవేద్యంగా అరటిపళ్ళు, పరమాన్నం లేదా బెల్లం ముక్కను నివేదించాలి. ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి. కాబట్టి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది. ఈ ధనుర్మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటారు. ఎందుకంటే ఈ ధనుర్మాసాన్ని శనికి సంబంధించిందిగా భావిస్తారు. కాబట్టి ఈ శూన్యమాసంలో అంటే ధనుర్మాసం నెల రోజుల పాటు కొన్ని పనులను అసలు చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే. ధనుర్మాసం నెల రోజుల పాటు వివాహాలు చేయకూడదు, పిల్లలకు నామకరణాలు చేయకూడదు, అలాగే గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు. ఈ ధనుర్మాసంలో ఇంటి నిర్మాణాలు చేయకూడదు, అలాగే ఇళ్ల స్థలాలను కొనకూడదు, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. ఈ నెల రోజుల పాటు శుభకార్యాలకు ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి. ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి. అలాగే ఈ నెలలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ ధనుర్మాసంలోని ముక్కోటి దేవతలు అందరూ శ్రీ మహావిష్ణువును మేలుకొలువులో భాగంగా దేవతలందరూ శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు చేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు నిద్రలేచారు. అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుడిని పూజిస్తే 1000 సంవత్సరాల పాటు విష్ణుదేవుడిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం. అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు. కాబట్టి ధనుర్మాసంలో ఎక్కువగా పూజ గది ముందు అష్టదళ ముగ్గు వేసి ఇంట్లో పూజలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. తులసి పూజ చాలా పవిత్రమైనది.
ముఖ్యంగా ధనుర్మాసంలో చేసే తులసి పూజకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం ఇంటి గడపలకు పసుపు రాసి సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి ముందు 2 దీపాలను వెలిగించాలి. ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది. పెళ్లి కాని వారికి ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది. ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం. అలాగే పెళ్లి కాని మగవారు అయితే ధనుర్మాసంలో నెల రోజులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి మాలలు సమర్పిస్తే త్వరలోనే వివాహ గడియలు వరుస్తాయి. ఈ నెల రోజుల పాటు భార్య భర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివితే చాలా మంచిది. ఆ పరమాత్ముడిని చేరుకునేందుకు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారో అలాంటి ఇళ్లలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ధనలక్ష్మి కటాక్షం లభిస్తుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. ధనుర్మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుండి హరిదాసులు బసవన్నతో సంక్రాంతి సందడి మొదలైపోతుంది. ఇంటిని శుభ్రం చేయడం మొదలు ముంగిట్లో ముగ్గులు సందడి చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్